సో ఇప్పుడు మనం చూసుకుంటే డిఎంఈ కార్యాలయము ఎక్కడైతే కోటిలో ఉందో కోటి దగ్గరనైతే మనమైతే ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో పనిచేసేటటువంటి శానిటైజింగ్ చేసేటువంటి మహిళలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పురుషులే కావచ్చు, వాళ్ళకు సంబంధించి జీతభత్యాల పెంపు కోసం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అయితే కనీసము వాళ్ళ వేతనం 26,000 రూపాయలు చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఈరోజు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగింది. చూసుకుంటే వాళ్ళ హక్కులు మాకు కావాల్సినటువంటి హక్కులను అయితే ప్రభుత్వం హరిస్తుంది కాబట్టి మేము ఈ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడైతే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అమ్మ, ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి అమ్మ? మా సాలరీస్ పెంచాలండి, చాలా తక్కువ వస్తుంది. మాకు ఇప్పుడు 11,000, మాకు 3,905 రూపాయలు వస్తున్నాయండి. సో ఇక్కడ సంబంధించినటువంటి ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే సార్, మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మేము ఎంసీఎస్లో పనిచేస్తున్నాము. మేము ఫస్ట్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మాకు 15,600 ఇస్తామని మాకు కాంట్రాక్ట్లో ఉద్యోగాల భద్రత కోసం తీసుకున్నారు. కనీస వేతనం మాకు 10,000 ఇచ్చారు ఒక సంవత్సరం పాటు. ఆ సంవత్సరం పాటు 10,000 ఇచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత మాకు 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 11,000 వస్తుంది. పిఎఫ్ ఏమో 1,013 రూపాయలు కట్ అవుతుంది సార్. మాకు కనీస వేతనం మాకు 26,000 అన్న ఇవ్వాలి. ఈ కాలంలో 10,000 బతకడానికి చాలా కష్టం అవుతుంది సార్. రోజు మాకు వీక్లీ ఆఫ్లు కూడా 6 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. హాస్పిటల్ చేస్తున్నాం. మాకు ఇంత ముందుకు 10,000 ఇచ్చేది, బెడ్ ఆఫ్ సెన్సేషన్ తగ్గిందని మాకు ఇప్పుడు 3,900 ఇస్తుంది. మా కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందండి. తొందరగా మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు కనీస వేతనం మీకు ఎంత రావాలనుకుంటారా? మాకు కనీస వేతనం 26,000 రావాలనుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే వాటికి బీమా అనేది ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, లేదండి. మాకు ఇప్పుడు కల్పించాలి. మాకు బీమా ఎంత కావాలనుకుంటారు? 10 లక్షలు. 10 లక్షలు. ప్రభుత్వము చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నదా? నిలబెట్టుకోలే. మీకు ఎంత ఇస్తానని చెప్పింది? 15,600. 15,600 అని చెప్పి ఇవ్వలేదు. మీ డిమాండ్లు అన్నీ ఏంటి? 26,000 వేతనం ఇవ్వాలి. మాకు 10 లక్షల కూడా కరెక్ట్ పడతలేదు సార్. మాకు 15,000 కట్ అవుతలేవు. 700 కట్. మేము నెలంతా వస్తున్నాం సార్. పొద్దున వచ్చి మళ్ళీ రాత్రి సాయంత్రం 4 గంటల దాకా ఉంటున్నాం. మాకు జీతం కరెక్ట్ కూడా పడతలేదు సార్. మాకు జీతం కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పడుతున్నాం. మేము చేసేదే అది వస్తే మా పిల్లలకు సరిపోతలేవు. ఇండ్లు కిరాయి కట్టుకోవాలి, మా పిల్లలు బతకాలి, మేము బతకాలంటే కష్టం కదా సార్. మాకు కూడా మీకు శాలరీ పెంచాలని మేము అడుగుతున్నాం సార్. మాకు 15,600 జీతం ఇస్తారు. మాకు వచ్చేది 11,000. మాకు ఫ్యామిలీకి ఎటు సరిపోతలేదు. పోషించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. మాకు 26,000 జీతం చేయాలి. మాకు హెల్త్ కార్డు ఒకటి కావాలి. ఇంకోటి మాకు యాక్సిడెంట్ అయినా జరిగినా కూడా మాకు 10 లక్షలు హెల్త్ బీమా 10 లక్షలు డిమాండ్ సార్. ఒకటి మాది. ఇప్పుడు మీరు పనిచేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో 12 గంటలు చేస్తున్నారంట, నిజమేనా? చేస్తున్నాం సార్. అంటే మామూలుగా ఎక్కడ చూసినా 8 శానిటేషన్ వాళ్ళు ఒకరు చేస్తారు. మాకు 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్. మరి మీకు ఇచ్చేటువంటి జీతాలు కరెక్ట్ సకాలంలో ఇస్తున్నారా? పడతలేదు సార్, పడట్లేదు అని చెప్పేసి మా డిమాండ్. ఇప్పుడు మాకు 26,000 జీతం చేయాలి. మీకు ఇచ్చినటువంటి మాటలు కానీ ఏంటివమ్మా? మాకు 20,000 జీతం అన్నారు సార్, రావట్లేదు. 26,000 జీతం కావాలి. మాకు పిఎఫ్ కూడా ఎక్కువ కట్ కావాలి. సరిగా రావట్లేదు. లేదు సార్, ఎలాంటి బీమా లేదు సార్. జనగాం మాది. జనగాం నుంచి వచ్చింది మేము. నేను జఫర్గఢ్లో పేషెంట్ కేర్గా చేస్తున్నాను. నా పేరు రాజమణి. అయితే మాకు కనీసము మాకు జీతాలు మాకు ఇప్పుడు 11,000 ఇస్తున్నారు. మాకు నిజమైన మాకు 26,000 పెంచాలని మేము కోరుచున్నాము. మళ్ళీ అందులో ఒకటి మాకు పిఎఫ్లు కూడా 1,500, ఓసారి 700, 800 కట్ అవుతున్నాయి. అవి కూడా కరెక్ట్ లేవు. మాకు పిఎఫ్ కూడా మెసేజ్లు కూడా రావడం లేదు. మాకు కాంట్రాక్టర్లు కరెక్ట్ మాకు జీతాలు ఇవ్వడం లేదు. దయచేసి మాతోటి కష్టతరంగా అంటే మాతోటి పని చేయించుకొని మా గురించి ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. మమ్మలను దయచేసి గవర్నమెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మమ్మలను దయతలిచి మా కోసము కొంచెం జీతాల విషయంలో కానీ డ్యూటీ విషయంలో కానీ సెక్యూరిటీ కల్పించగలరని కోరుచున్నాను. మళ్ళీ తర్వాత మమ్మలను కాంట్రాక్టర్లు లేకుండా డైరెక్ట్ వేతనాలు మా అకౌంట్లో పడాలని కోరుచున్నాము. మేమందరము దయచేసి సీఎం గారిని కోరుచున్నాము. ఇట్లు పేషెంట్ కేర్ 2022 జీవో నెంబర్ 60 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 15,600 రూపాయలు జీవో. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఆ జీవో ప్రకారం అమలు చేయాలి.
పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ పోను 12,093 రూపాయలు ఇవ్వాలి. కానీ ఈనాటి వరకు కూడా గత 3 సంవత్సరాల క్రితం వేసిన టెండర్ నామ్స్ ప్రకారము బెడ్స్ వైజ్గా పెరిగినా సరే మా కార్మికుల జీతం విషయం మాత్రం 10,000 11,000 ఇస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే జీతం ఫిక్స్డ్ వేతనం కల్పించి కనీస వేతనం 26,000 అడుగుతున్నామండి. ఇప్పుడున్న పరిస్థితి నిత్యావసర ధరలు పెంచుతున్నారు. మీ సమాజంలో చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. గ్యాస్ ధర కానీ మంచినీళ్ళ ధర కానీ నానా రకాలుగా ఉంటుంది. అందుకనే కనీస ధర 26,000 వేతనం ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా మా యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు అనేది ఐఎఫ్ఎంఎస్ ద్వారానే గుర్తింపు లభింది. కాబట్టి మా కార్మికులందరినీ కూడా ఐఎఫ్ఎంఎస్లో విలీనం చేయాలని ప్రభుత్వం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. మా యొక్క సమస్య 17,800 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక్కసారి మా ఆయన కూడా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు మమ్మల్ని గమనించాలని మీ తరపున మీడియా మిత్రులను కోరుతున్నాం. ఓకే, ప్రభుత్వ హాస్పిటల్లో అత్యధిక శాతం పనిచేసే వాళ్ళు మహిళలు. మా దాంట్లో స్వీపర్సు, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్సు. మహిళలు ఇంటికాంచి వచ్చే సమయంలో కానీ యూనిఫామ్ మార్చుకోవాలంటే ఏ హాస్పిటల్లో కానీ కనీసం వాళ్ళకి ఒక రూమ్ సౌకర్యం కూడా లేదు. ప్రస్తుత దిశలో కూడా అడుగుతున్నాము. వాళ్ళు ఎంతో చాలని జీతాలతో పనిచేసుకుంటూ వారిని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా ఇట్టి విషయం గురించి అడిగినట్లయితే దానికి సంబంధించిన దళారీ వ్యవస్థ కాంట్రాక్టరు ఉన్నత అధికారులు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం కేంద్రం ఇచ్చిన జీవో ల్యాబొరేటరీ ప్రకారం ప్రతి కార్మికుడికి 4 సెలవులు ఉండాలి. మీకు రీసెంట్ ఒక విషయం చెప్తానండి. తెలంగాణ రాష్ట్రంలో జనగామ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నెలకి 3-2 సెలవులు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే అక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చిత్రహింసకు గురి చేస్తున్నారు వర్కర్స్ని. నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా 12 గంటల పని చేపిస్తున్నారు. 12 గంటల పని ఎక్కడా లేదు. ల్యాబొరేటరీ తీసేసినది. అయినా అక్కడ జనగామ మాత్రమే 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురాని ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మంత్రి గారిని సుమారుగా ఈ ఒక 2-3 నెలలు 8 సార్లు కలిసామండి. సార్ కూడా చెప్తున్నారు జరుగుతుంది, కానీ సుదీర్ఘంగా ఏమీ కాంట్రాక్ట్గా చెప్పట్లేదు. మారుతుంది చెప్తున్నారు తప్ప మళ్ళీ ఏజెన్సీగా ఇస్తామని చెప్తున్నారు కాంట్రాక్ట్. మా యొక్క సమస్య అదండి. థ్యాంక్ యూ అండి. మా డిమాండ్లు అంటే ఏం లేదండి, మాకు జీతాలు పెంచాలండి. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద చేస్తారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తారు గవర్నమెంట్. మరి మెడికల్ ఫీల్డ్లో వీళ్ళు శానిటేషన్ వర్కర్లు అయ్యింది. మేము చెయ్యండి అయితే అక్కడ పని అయితే జరగదండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము పని చేస్తేనే అక్కడ అన్నిటికీ మేము చేస్తున్నాం. యాక్సిడెంట్ అయినా ఏ విషయంకైనా మేము ముందుంటామండి. గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? జీతాలు చూస్తేమో మాకు తక్కువ జీతాలు, నిత్యావసర సరుకులేమో ఆ విధంగా పెంచేస్తారు. మేమేం తిని బతకాలండి? మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? ఇప్పుడు మీకు ప్రభుత్వము మరి ఇస్తానని చెప్పిందా లేదంటే? ఇస్తానని చెప్పి ఇప్పుడు మాకు కాకుండా చేసింది. 26,000 మా జీతం చేస్తా అన్నది. అన్ని విధాలుగా మాకు చేస్తానని కాంట్రాక్ట్లకు కూడా ఆపేశారు. ఆపిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు మరి మాకు కానీకుండా చేశారు, మున్సిపాలిటీకి పెంచారు. మేమేమి అయిపోవాలండి? శానిటైజర్ వర్క్ చేసేటువంటి వాళ్ళలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు కనీసం బట్టలు మార్చుకోవడానికి కనీసం వసతి కూడా లేదు, రూమ్స్ కూడా లేవని. అవునండి, లేదు అంటే ఇప్పుడు మేము ఇంత వర్క్ చేస్తామండి ఒక్కసారి వినండి. మేము ఇంత వర్క్ చేస్తాం, కనీసం మాకు తినడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్ ఉండదండి. మేము ఇప్పుడు రూమ్ పక్కన క్లీన్ చేసి దాని పక్కన కూర్చొని మేము 4:30 దాకా పని చేసి మేము బయటికి వెళ్ళాలండి. మేము ఇంత కష్టపడుతున్నాం. మా కష్టం ఎవరు చూస్తారు? ఏ రోజున వచ్చి వాళ్ళు అడగలేదు మీరు ఏం చేస్తారు ఇక్కడ అని. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళంటే రోడ్డు మీద చెత్త ఎత్తుతారు, కాలువలు ఎత్తుతారు, వాళ్ళని చూస్తారు. మమ్మల్ని చూడట్లేదండి. లెట్రిన్ గుంటలు ఎత్తాలి, మేము స్టక్ అయిన వాష్రూమ్లు తీయాలి. ఇంత రకంగా మేము పనులు చేస్తున్నామండి. మా డిమాండ్లు ఏంటంటే మేము 7:30కి వచ్చి 4:30 దాకా వర్క్ చేస్తామండి. ముందు దాగి నైట్ కూడా ఏదన్నా వర్క్ ఉంటే పెస్ట్ అలాంటివి ఉంటే మేమే చేయాలి. నైట్ 12-1 గంట అయినా చేయాలి. ముందు తాగిన వాళ్ళు వస్తారు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు వస్తారు. ఎంత ఇక బ్లడ్ వాంతింగ్స్ ఏరిగినా ఏదైనా ఆ చికాకంతా మేమే చేయాలి. మాకు గ్లౌజులు ఉండవు, శానిటైజర్ అలాంటివి ఏముండవు, మాకు మాస్కులు ఉండవు. కానీ అంత చాకిరీ చేస్తాం, మమ్మల్ని గుర్తించట్లేదు. గుర్తించి మీకు జీతం పెంచాలని. అని మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. మేము మెడికల్ కాలేజీలో స్వీపర్గా చేస్తాము. మేము అనాటమీలో బాడీస్ క్లీన్ చేసినప్పుడల్లా అక్కడ పీసులు పడ్డా కానీ మేమే చేత్తో తీసేసి, గ్లౌజులు ఉండవు, మాస్కులు ఉండవు, ఏముండవు. కెమికల్ ఏమో బాగా కళ్ళకు వచ్చేసి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. కనీసం మాకు భోజనం చేయడానికి కూడా ఒక 1/2 గంట టైం కూడా ఇయ్యరు సార్. ఇది కనీసం మాకు 26,000 జీతం కావాలి.
ఇంకా మీ డిమాండ్లు ఏమన్నా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునేది? సీఎల్స్ కావాలి సార్, మాకు 4 డే ఆఫ్లు సరిపోవట్లేదు, ఎక్స్ట్రా నెలకు వచ్చి 6 కావాలి మాకు. ఫ్యామిలీలు వదులుకొని 7:30కి వచ్చి నైట్ అవసరమైతే 10:30 చేస్తారు, 11 దాకా చేస్తారు. ఎక్స్ట్రా మస్ట్ డ్రైవర్ మళ్ళీ బల్లాలు మోయాలి, టేబుల్ మోయాలి, మగోళ్ళు చేసేవి కూడా మేమే చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇగో గూడలు కూడా ఇంతలో కాయలు కాసిన రోజులు ఉన్నాయి. ఇది సార్ ఈ కెమికల్స్ వల్ల సార్ మా దగ్గర ఉన్న లేడీస్ అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చి గర్భసంచి చాలా మంది తీసేశారు, గడ్డలు కూడా చాలా మందికి అయ్యాయి సార్. వాళ్ళకైతే తప్పకుండా జీతభత్యాలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాదవశాత్తు చనిపోతే బీమా 10 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న వేళ మనమైతే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ సమాన పనులు సమాన వేతనాలు కావాలి, అవుట్ సోర్సింగ్ కట్టకు తీసేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మేము ఎట్టికి పట్టి 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ముసలి అయితే తీసేస్తారు కానీ రూపాయి జీతం పెంచలేరు. వయస్సు పెంచిన జీతమే కానీ మాకు ఇంతవరకు మాకు సమాన పని 26 వేతనాలు చెల్లించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి మీకు మాట ఇచ్చింది కదా పెంచుతా అట్లా ఇట్లా మరి చెప్పు, మనం చెప్తే మేము పోతాం, మాకు చెప్తే మేము పోతాం. మరి ఎందుకు మీరు ఇన్ని గోసలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి? అదే కదా మా బాధ, మా బాధ ఎవరు తెలుసుకుంటలేరు కదా, మా బాధ అదే కదా. మాకు సమాన పది సమానం వేస్తలేరు, ప్రాణాలకు తెగించి కరోనా మధ్యలో ప్రాణాలకు తెగించి చేసినాం మేము. మాకేడా న్యాయం లేదు. అమ్మ మీకు వచ్చే జీతంతో మీ కుటుంబము మీ పిల్లలు బతకగలుగుతున్నారా? ఏడా బతుకుతున్నా 11,000 బతుకుతలేము, బతకలేకపోతున్నాము. ఇల్లు కిరాయిలు, కరెంటు బిల్లులు అన్ని ఏది కొన్నా కూడా రూపాయలు బొచ్చడు రూపాయలు అవుతున్నాయి. మమ్మల్ని ముందుకు తీసుకురావట్లే, మాకు గుర్తింపు లేదు. గుర్తింపు రావాలంటే సమాన పనికి సమానం 26,000 మాకు జీతం పడాలి. కాంట్రాక్ట్ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి. జీతాలు వేస్తారు, 2 నెలలకు 3 నెలలకు వేస్తారు, అది కూడా మాకు సరిగ్గా వేయట్లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం వేయాలి, 26,000 జీతం పడాలి, బెడ్ సైడ్ కాంట్రాక్ట్ తీసేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ లేదు, తినేటందుకు లేదు, అసలు మాకు ఒక ఐడి కార్డు లేదు, మాకు ఏది లేదు సార్. తినేటందుకు ఒక బట్టలు మార్చుకునేటందుకు ఒక రూము లేదు, అసలు ఏమీ లేదు సార్. ఏం సౌకర్యం లేదు మాకు. మేము రేపు చనిపోయినా కూడా మేము ఎవరో తెలియదు. హాస్పిటల్కి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎప్పుడు ఎట్లా చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునేటో లేడు సార్. మేము అన్నీ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రాణాలతో చెలగాట వాడుకుంటా కరోనా టైంలో బతుకు సచ్చుకుంటా బయటపడ్డాం, ఎన్నో ప్రాణాలను కాపాడినాం, మా సేవలు అందించినాం. కానీ మాకు అనేది గుర్తింపు లేదు సార్. మాకు అనేది గుర్తింపు సమాన పనికి సమానం రావాలి, సమాన పనికి సమానం జీతం పడాలి సార్. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎవరు మాకు న్యాయం చేయట్లే. న్యాయం జరిగిన దాకా మేము లేచేదే లేదు, న్యాయం జరగాలి. అడ్డం మీద కూలోళ్ళు అంటారు సార్, మమ్మల్ని గట్టిగా మాట్లాడితే అడ్డం మీద స్కూల్లో ఎంత మీరంతా. డిఎంహెచ్ నుండి మాట్లాడుతున్నాము. ఈ కార్మికుల వేలాయ సంఖ్యల ఖమ్మము, నల్గొండ డిస్టిక్, ఖమ్మం జిల్లా, కరీంనగర్, ఏటూనగరం, పస్రా, ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. ఇక్కడ స్టాఫ్ ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రతి ఒక్క బిడ్డకు గవర్నమెంట్ చేస్తానని ప్రతి ఒక్క బిడ్డ ఆశ ఉండే. ప్రతి ఒక్క బిడ్డకు ఏం న్యాయం లేదు. 30 ఏళ్ల బట్టి 500 రూపాయల నుండి ఎట్టి సేవ చేయించుకుంటారు. ప్రతి హాస్పిటల్లో ఎట్టి సేవ డిఎంఓకి అవపడతలేదా? ప్రతి కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ వ్యవస్థ అన్నది రద్దు చేసి ప్రతి బిడ్డ పర్మనెంట్ చేస్తారని ఇన్నేళ్ల బట్టి 30 ఏళ్ల క్రితం నుండి ఆశతో ఈ 500 రూపాయలతో పని చేసుకుంటూ బతుకుతుంటారు. 11,000 రూపాయలతోటి ఆ బిడ్డ సంసారము, భర్త లేని వాళ్ళు, భర్త ఉన్న వాళ్ళు, ప్రతి ఇంటికి రాయి పిల్లల ఫీజులకు, ప్రతి నెలకు జీతాలు, 5 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు, ఈ నెల దాటినాక ప్రతి ఒక్క బిడ్డ ఎలా తీస్తుంది సంసారం అన్నది. ప్రతి కార్మికులకు ప్రతి ఒక్క మేము ఇన్ని ఏళ్ళ బట్టి 30 సంవత్సరాల బట్టి ఆలోచించుకున్నది ఏంటిది, మాకు పర్మనెంట్ కావాలని మేము ఆలోచించుకున్నాం. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా మాకు దయచేసి రేవంత్ రెడ్డికి మేము దయచేసి దండాలు పెట్టుకుంటారైనా మేము ఇక్కడ మందు పోసుకొని చచ్చిపోతాం. దయచేసి సిగ్గుసేటు గవర్నమెంట్కి ఏ మాత్రం సిగ్గుసేటు ఉన్నా కానీ ఈ కార్మికుల ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి బిడ్డ ఆశపడుతుంది. 30 ఏళ్ళ సర్వీస్ అయింది, 40 ఏళ్ళ సర్వీస్ అయింది, హెల్త్ కార్డు లేదు. కరోనా టైంలో ప్రతి బిడ్డ ప్రాణాలు తగ్గించి భర్తలను బిడ్డలను వదిలిపెట్టొచ్చి ప్రతి హాస్పిటల్లో పనిచేసిన ప్రతి బిడ్డ. అందు గురించి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం సిగ్గుసేటు ఉన్నా కానీ ప్రతి బిడ్డకు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్
పోస్ట్ చేయాలని మేము రిజిస్తున్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇయ్యలేదు కాబట్టి మాకు ఈ వ్యవస్థతో మేము దయచేసి ఇన్ని రేట్ల బట్టి అవుట్ సోర్స్ పోస్ట్ కూడా ఇస్తారని అనుకున్నాం. అవుట్ సోర్స్ పోస్ట్ కూడా అమ్ముకున్నారు. దయచేసి ప్రతి బిడ్డను గుర్తు పెట్టుకొని పర్మనెంట్ చేయాలి. ప్రతి బిడ్డకి హెల్త్ కార్డు ఇవ్వాలి. ప్రతి బిడ్డ కరోనా టైంలో ప్రతి ఒక్క బిడ్డ పని చేసింది కాబట్టి హెల్త్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సి. పిఎస్ఐ కూడా ఎవరు కట్టట్లేదు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, బెడ్ సైడ్ అన్నది రద్దు చేయాలి. 24 లేబర్ కోర్టు కూడా రద్దు చేయాలి. ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మేమందరం దయచేసి ప్రతి బిడ్డ నువ్వు కాక పర్మనెంట్ చేయకపోతే ప్రతి హాస్పిటల్లో ఈ నల్గొండ డిస్ట్రిక్ట్, ఖమ్మం డిస్ట్రిక్ట్, ప్రతి వరంగల్ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, నల్గొండ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, ప్రతి ఈ వరంగల్ ఎక్కడి వరకు మన ఈ ప్రతి 7 జిల్లాల హాస్పిటల్ వాళ్ళు మొత్తం వచ్చి మేము అదే మళ్ళీ డిఎంఓ ముందు సమ్మెకు కూర్చుంటాం. ఇక్కడ నుండి లేవం. మీరు ఏదో ఒకటి పర్మనెంట్ చేయలేదు. మీరు 15,000 ఇస్తారని 12,000 ఇస్తామని ప్రతి కాంట్రాక్టర్ పదం పాడడం కాదు. ఈ కాంట్రాక్టర్ వీడొచ్చి వాడొచ్చి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ వచ్చి ఏం న్యాయం చేసింది లేదు. ఎలుక చచ్చితే మాకే బాధ, పంది చచ్చిన బాధ. ప్రతి వరకు కాంట్రాక్టర్ బేసిక్ చేస్తాను. ఏ ఒక్కరు కూడా పని చేయకుండా, ఒక్కరోజు పని చేయకుండా పురుగులు పడతాయి. ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దయచేసి మేము ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని కోరుకుంటాను. చేస్తాను హన్మకొండ. కానీ ఇంతవరకు మాకే న్యాయం జరగలేదు. నెలనాడు కరెక్ట్ జీతాలు రావు. 11,000 జీతంతో ఎట్లా బతకాలి మేము? మా పిల్లలను ఎట్లా పోషించుకుంటాం? మేము ఎట్లా అది నెలంతా కరెక్ట్ చేస్తే జ్వరం వచ్చినా మేము అట్లా కట్టు 500 ఇల్లుకి ఏం కట్టుకోవాలి? ఇల్లు లేకుండా పిల్లలు జల్లలు భర్త ఉండళ్ళు లేనలు సంసారం ఉండి లేక మేము బ్రతికి మేము పని చేస్తాను. మీరు ఇంత కష్టాలు పడుతున్నారు, ఇంత గోస పడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాను? మేము ఓటేస్తే గెలిచిండ్రు. మేము ఓటేయకుండా ఏం చేస్తారు? ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రతి ఒక్కరు మేము ఓటేస్తే ఈ రాష్ట్రాలు వచ్చి తెలంగాణ వచ్చి గెలిచిండ్రు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా ఇస్తున్నారా? ఏం లేదు. మాకు ఏ న్యాయం లేదు. 26,000 రూపాయలు ఏది లేదు. 11,000 మాకు 11,000 మేమంతా కష్టపడి చేస్తే తినక మా డిమాండ్ ఏంటిది? మాకు 26,000 జీతం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్టర్ రద్దు చేయాలి. నేను చేస్తే కాంట్రాక్టర్ రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనాలు. మేము పిల్లలు పోషించుకోలేకపోతాను. మేము హాస్పిటల్ పోతే లక్షల బిల్లులు అవుతాం. మేము హాస్పిటల్ పోయినది మాకు తిండి లేక, తిప్పల లేక, ఒక్క ఆయిల్ ప్యాకెట్ కొంటే 200. నెలంతా మేము కష్టపడితే మాకు 11,000.